మాలలు పంచములైనారు, పంచములు ఆదిమాంత్రులు, ఆదిమాంత్రులు హరిజనులైనారు. ఇంకా ఈ హరిజనులు ఏం కాబోతున్నారో? కిన్నరులు, కింపురుషులు కాదు, బ్రహ్మ ఋషులు. ఏం సోదరే, ఏమిటి రాయబార విశేషాలు? రావుణ్ణి చెప్పుతో కొట్టినప్పటి నుంచి వాళ్లను పట్టపగ్గాలు లేకుండా ఉన్నాయి. దేవాలయ ప్రవేశం మానుకుంటారు, మీరు ఆ చెరువులు వీధులు వదలండి. ఇళ్ళు దేహాలు కూడా వదలాలా? ఇక సంధి ఏమున్నది? మాకు మాల విధవులకు సంధి ఏమిటి? మీరేమన్నా వాదించండి. బ్రాహ్మణ మతం సాగినన్నాళ్ళు సాగింది, ఈనాడు అంతం కాబోతూ ఉంది. తెలివిగా కొన్ని హక్కులన్నా వదులుకుని తక్కిన జాతుల్ని సమానంగా గౌరవించారా? శాంతంగా సుఖంగా మీరు వారు సోదర ధర్మంలో జీవించటానికి వీలవుతుంది. కాదు అని మొండి పట్టుబట్టి అధికారం మా హస్తాల్లో ఉంది కదా, శాస్త్రాలు మా పక్షాన పలికాయి కదా అని గర్వించి స్వార్థపరులై నిరంకుశ ప్రభుత్వం సాగించాలని చూస్తే మాత్రం బ్రాహ్మణీకమే, నీ ఆర్యమతమే, హిందూ ధర్మమే మొదలంటా నాశనము. మేము మా మతము నాశనం అయితే హిందువుడైన ప్రతి మానవుడు, నువ్వు, నీ మాల అందరూ నాశనం అవుతారు. నీ మతమే, నీ ధర్మమే నశించిన తర్వాత నువ్వు, నీ స్వాతంత్ర్యము, నీ దేశము జీవించి ఏమి, మృతించి ఏమి. ఇక మీ ఇష్టం. తిరిగి వాళ్ళు దౌర్జన్యాన్ని ప్రారంభిస్తారు. ధర్మాన్ని కర్రలతో సాధిస్తారా? అవసరం కలిగితే బ్రాహ్మణులు క్షాత్రం పూనగలరని మర్చిపోకండి. కానీ లోకమే లేచ్చపరమై ధర్మ విధ్వంసానికి పూనుకొనని నేను, నా కొడుకే మిగల్ని నా కర్తవ్యం నుంచి, ఋషిచోదిత కర్మ మార్గం నుంచి ఒక్క అణు మాత్రం చలించను. వీళ్ళ సొమ్ము యుగ యుగాల నుంచి సృష్టించి తపించి సమస్త సుఖైశ్వర్యాల్ని త్యజించి సంపాదించిన మా ఆధ్యాత్మిక సంపదని ఈనాడి కుక్కలకు పంచుతావా? ఇంకా ఈ మూర్ఖం వదలరా? ఆ ఒక్క చెరువు బంధిస్తాను, ఏమవుతారో అప్పుడు అర్థమవుతుంది.